కిష్కింధకాండం మలయాళం మూవీ తెలుగులో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఇంక మూవీ ఎలా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్‌గా క్లైమాక్స్ చూసాక మీకు కూడా నచ్చుతుంది. క్లైమాక్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్‌ని మాత్రం చాలా భరించాలి. చాలా స్లోగా ఉంటుంది. హలో వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. మనం మలయాళం మూవీస్ చూస్తున్నప్పుడు మైండ్‌లో ఒకటి ఫిక్స్ అయిపోవాలి. ఏంటంటే వీళ్ళ మూవీస్ స్లో పేస్డ్‌గానే ఉంటాయని ఫిక్స్ అయిపోవాలి. సో అలానే చూడాలి. మూవీ స్టార్ట్ అవ్వడం మాత్రం చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఒక 30 మినిట్స్ వరకు అయితే ఇదేం సోదరా బాబు అనిపిస్తుంది. కానీ ఒక్కసారి స్టోరీలోకి వెళ్తే మాత్రం సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఈ మలయాళం మూవీస్ ఇలానే ఉంటాయి, స్లో పాయిజన్ లెక్క. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా స్లోగా అనిపించింది. కానీ అలా ఎందుకు తీశారు అనేది సెకండ్ హాఫ్ చూస్తే అర్థమవుతుంది. అపర్ణ, అజయ్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అజయ్ తండ్రి అప్పు పిల్లై తన కొడుకు చాచు ఒకరోజు కనిపించకుండా పోతాడు. ఎప్పుడు తననే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అనుకోకుండా ఓ రోజు అప్పు పిల్లై గన్ మిస్ అవుతుంది. ఆ గన్ గురించి ఎంక్వైరీ చేసే ప్రాసెస్ లో కొన్ని నిజాలు తెలుస్తాయి. అసలు అప్పు పిల్లై ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అప్పు పిల్లై కొడుకు ఎలా కనిపించకుండా పోయాడు అనేది సినిమాలో చూడాలి. ఈ సినిమాలో అప్పు పిల్లైగా యాక్ట్ చేసిన విజయ్ రాఘవన్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే అపర్ణ, ఆసిఫ్ అలీ వీళ్ళిద్దరు యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. వీళ్ళందరి యాక్టింగ్ వల్ల క్లైమాక్స్ లో ఆ ఎమోషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మెయిన్ గా ఈ మూవీకి ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది క్లైమాక్సే. ఈ క్లైమాక్స్ అనేది ఈ మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. చాలా నేచురల్ గా అనిపించింది. ఇంకా డైరెక్టర్ దింజిత్ అయ్యతం ఈ మూవీని పర్ఫెక్ట్ మిస్టరీ థ్రిల్లర్ లా తీయడంలో సక్సెస్ అయ్యాడు. చాలా బాగా తీశారు మూవీని. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే దృశ్యం లాంటి మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. కొంచెం ఫస్ట్ హాఫ్ ని భరిస్తే సినిమా మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. మెయిన్ గా క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు కూడా.